ఇక్కడేంటంటే, బాహ్య పరిస్థితుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. బాహ్యంగా ఉన్న పరిస్థితుల నుంచి మనం ప్రతి జన్మలోనూ బాహ్య పరిస్థితుల్లో ఎలా ఉన్నాము? ఎక్స్‌టీరియర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? అంటే బయట చూస్తే మన లోపల చూసుకున్నాం. చు చు మన లోపల అర్థమవుతుంది. బయట కనపడేది లోపల ఉన్నదే బయట కనపడుతుంది. అంటే అద్దం మన ముఖం మీద ఏదైనా దుమ్ముందా? ధూళి ఉందా? లేకపోతే అందంగా ఉన్నామా? లేకపోతే ఏమైనా తల చెరిగిపోయిందా? ఇవన్నీ చూసుకోవాలంటే అద్దం చూసుకుంటాం కదా! మిర్రర్ ప్రిన్సిపలే చెప్తున్నాడు ఇక్కడ సేత్ మహారాజ్. అయితే ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ ఈచ్ లైఫ్ యూ ఆర్ మెంట్ టు చెక్ ద ఎక్స్‌టీరియర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ యువర్ ఇన్నర్ కండిషన్. నీ అంతరంగం ఎలా ఉంది? నీ బాహ్య స్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవటం గురించి బయట పరిస్థితులు చూడు. ద ఔటర్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్. అంటే ప్రతిరూపము. నీ లోపల ఏది ఉందో బయట అదే కనపడుతుంది. కాబట్టి బయట చూస్తే బయట పరిస్థితుల్ని పరిశీలిస్తే నీ లోపల పరిస్థితులు సరిగ్గా ఉన్నాయా? లేదా? అనేది అర్థమవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, దీని అర్థం ఏంటయ్యా? ఎందుకలా చెప్పుకుంటున్నాం అంటే, ఫస్టు యూ హావ్ టు అండర్‌స్టాండ్ ద నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. నిన్ను తెలుసుకుంటే బయట ఎంతైనా సాధిస్తావు. నీ నీ స్వయం ఏ విధంగా ఉంది? నీ స్వయమే నీ బాహ్యం అవుతుంది. అంటే ఇన్నరే ఔటర్ అవుతుంది. కాబట్టి నువ్వు నీ నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, నీ అంతరంగ పరిస్థితి అర్థం చేసుకోవాలి అనంటే యూ ఆర్ మెంట్ టు అండర్‌స్టాండ్. అది దానికోసమే. బాహ్యంగా ఎందుకు చూడాలి అంటే నీ లోపల చూడు. చూసి లోపల ఎలా ఉండాలో సరిదిద్దుకో. అండ్ టు మానిఫెస్ట్ ఇట్ ఔట్‌వర్డ్. నీకేది కావాలి? బాహ్యంగా బాగుంటే ఆ బాగున్న దాన్ని సృష్టిస్తావు. లేదు, బాగాలేదు అంటే నీ లోపలికెళ్ళి దాన్ని బాగు చేసుకుంటావు. అది అక్కడున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. థియరిటికల్‌గా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది? ఎక్స్‌టీరియర్ సర్కమ్‌స్టాన్సెస్ షుడ్ చేంజ్ ఫర్ ది బెటర్ యాస్ ద ఇన్నర్ సెల్ఫ్ బికమ్ మోర్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ నేచర్ అండ్ కేపబిలిటీస్. అంటే నీ కేపబిలిటీ నీకు తెలియదు. నీకు అనంతమైన శక్తి ఉంది నీ లోపల. వి ఆర్ ఆల్ గాడ్స్. వి ఆర్ క్రియేటర్స్. మనమంతా దేవుళ్ళమే, మనమంతా సృష్టికర్తలమే, మనకు సామర్థ్యం ఉంది. దైవానికి ఉన్న సామర్థ్యమే మనకు ఉంది. దైవం వేరు, మనం వేరు కాదు. ఒకటే మూల పదార్థం నుంచి వచ్చాము. ఏ మూల పదార్థానికి ఏ శక్తులైతే ఉన్నాయో, అవే శక్తులు మనకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ లోపము లేదు. మ క అంటే ఆ లోపము అంటే మనం పరిమితి చేసుకోవడమే లోపం అన్న సంగతి మనకు తెలుసు. మరి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడేంటంటే ఇన్నర్ సెల్ఫ్ బికమ్స్ ద మోర్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ నేచర్ అండ్ ఇట్స్ కేపబిలిటీస్. దమ్ముంది నాయనా! నీకా ధైర్యం ఉంది. యూ ఆర్ ఎ కేపబుల్ పర్సన్. నీ సామర్థ్యం ఉంది. థియరిటికల్‌గా ఈచ్ లైఫ్‌లో యూ వుడ్ బికమ్ స్ట్రాంగర్ అండ్ హెల్తీయర్. అంటే దినదిన ప్రవర్ధమానమవుతున్నట్టుగా జన్మ జన్మకి నువ్వు మరింత బలవంతుడుగా, ఆరోగ్యవంతుడుగా, సంపన్నుడిగా, ప్రజ్ఞావంతుడిగా అవటం అనేది జరుగుతుంది. కానీ వేసిన వేషమే వేయటానికి అంటే మళ్ళా కొట్టిన పిండినే కొట్టడానికి రాము మళ్ళా. సరికొత్త అంశాలను స్వీకరిస్తూ ఉంటాం. అది అక్కడ నా పాయింట్. బట్ ఇట్ డస్ నాట్ వర్క్ దట్స్ వే ఫర్ మెనీ రీజన్స్. చాలా కారణాలుంటాయి. మనం మెనీ పర్సనాలిటీస్ అడాప్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్. మనకి రకరకాల అనుభవాలు కావాలి. ఇలా అయితే ఎలా ఉంటుంది? అలా అయితే ఎలా ఉంటుంది? ఈ విధంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది? అనేటువంటి రకరకాల అనుభవాలు కావాలి. కాబట్టి మనం ఇదే ఒకదాని మీదే ఫోకస్ చేస్తాం. ఫోకస్ చేసి డెవలప్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ ఏరియాలో మళ్ళా మిగతావన్నిటిని డీఫోకస్ చేస్తాం. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. మిగతావేమీ లేదు. ఏ లక్ష్యమైతే పోతున్నావో, ఏ వైపుకు ప్రయాణం చేస్తున్నావో మిగతావన్నిటిని పక్కన పెట్టి అదే లక్ష్యం వైపుకి నీ ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మిగతా విషయాలన్నీ కూడా
నీకు ఆల్రెడీ అనుభవాలున్నాయి. ఇంక వాటి మీద దృష్టి లేదు. ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉంది. అనేక జన్మల అపారమైనటువంటి జ్ఞాన నిధి నీ లోపల నిక్షిప్తమై ఉంది. ఆ నిక్షిప్తమై ఉన్నదానికి సీరీస్ ఆఫ్ లైఫ్స్ ఉంది. కాబట్టి వాటికి పని కట్టుకొని మనం మళ్ళీ వాటిని దృష్టి పెట్టకపోవచ్చు. అయితే నో కాన్షియస్‌నెస్ హాస్ ద సేమ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఇంటర్‌ప్రెట్స్ దెమ్ ద సేమ్. అంటే ప మన మనం చైతన్య పదార్థం. ఆ చైతన్య పదార్థం అన్నప్పుడు ఒకటే ఎక్స్‌పీరియన్స్‌ని మళ్ళీ మళ్ళీ అది పొందాలని అనిపించుకోదు. ఈచ్ ఇండివిడ్యువల్ యుటిలైజ్ రీఇన్కార్నేషన్ ఆపర్చునిటీస్ హిస్ ఓన్ వే. అంటే మళ్ళా పునర్జన్మ తీసుకునేటప్పుడు నేను ఏ విధంగా తీసుకోవాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ సెక్స్ చేంజ్ అంటే ఏంటంటే ఈ ఈ జన్మలో నేను స్త్రీగా పుట్టితే మరుసటి జన్మలో పురుషుడిగా పుట్టడం. మళ్ళా పురుషుడిగా పుడితే మళ్ళా స్త్రీగా పుట్టడం. ఆల్టర్‌నేట్ జన్మ తీసుకోవచ్చు. సక్సీడింగ్ లైఫ్‌లో నెక్స్ట్ లైఫ్‌లో. లేదు వరుసగా స్త్రీ జన్మలే తీసుకొని, తర్వాత వరుసగా మేల్ జన్మలు తీసుకోవడం అవకాశాలున్నాయి. అంటే పురుషుడి జన్మలు తీసుకునే అవకాశాలున్నాయి. వైస్ వర్సా. ఇట్స్ అవర్ కాన్షియస్‌నెస్ మన ఇష్టం. ఎవరు బలవంత పెట్టరు. ఇలానే ఉండాలి, ఇలానే పుట్టాలి అని ఎవడు అక్కడ ఏమి బలవంత పెట్టేవాళ్ళు ఎవరు లేరు. మన మన యొక్క ఎంపిక. అక్కడ ఫ్రేమ్‌వర్క్ అంతా కూడా బోత్ సెక్సువల్ ఎక్స్‌పీరియన్స్ నాకు అంటే ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ స్త్రీ తత్వం నేను అనుభవించాలంటే, ఆ స్త్రీగా నేను జన్మ తీసుకొని తీరాలి. అలాగే స్త్రీగా జన్మ తీసుకున్న తర్వాత మళ్ళా పురుషుడుగా ఎలా ఉంటాడు అనేదాన్ని ఆ జన్మ తీసుకునే తీరాలి. అది ఒక వ్యవహారం. అది ఖచ్చితంగా అధ్యయనం కోసమే, నేర్చుకోవడం కోసమే, లెర్నింగ్ కోసమే. సామర్థ్యాలనేవి ఒకే సెక్స్ లైన్‌లో నడిస్తే ఒక స్త్రీగానే పుట్టి అనేక జన్మల స్త్రీగానే ఉంటే సామర్థ్యం రాదు. డెవలప్‌మెంట్ రాదు. దేర్ మస్ట్ బి ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ఈచ్ మదర్‌హుడ్ అండ్ ఫాదర్‌హుడ్. అంటే ఒక స్త్రీగా జన్మించి మాతృత్వ అనుభవాన్ని పొందాలి. అలాగే పురుషుడిగా జన్మించి పితృత్వ అనుభవాన్ని పొందాలి. ఆ మదర్‌హుడ్ అంటే ఏమిటి? ఆ ఫాదర్‌హుడ్ అంటే ఏమిటి? ఆ తండ్రి అంటే ఎలా ఉంటాడు? తండ్రిగా ఏ విధంగా ఉండాలి నేను? అలాగే అమ్మగా నేను ఏ విధంగా ఉండాలి? అనేటువంటి ఆ అమ్మతత్వాన్ని, ఆ తండ్రి తత్వాన్ని అనుభూతి పొందడం కోసం, నేర్చుకోవడం కోసం ఆ కాన్షియస్‌నెస్, ఆ చైతన్యము, ఆ ఆత్మ జన్మలు తీసుకుంటుంది. వేషధారణ వేస్తుంది ఈ భూమి మీద. Right? When you get to the point that you realize you are forming your day to day existence and the life that you know, then you can begin to alter your own mental psychic patterns and therefore change your daily environment. అన్ని అనుభవాలు ఆ విధంగా మాతృమూర్తిగాను, పితృమూర్తిగాను ఉన్నప్పుడు మన డే టు డే లైఫ్‌లో ఏ విధంగా అవగాహన ఒక తల్లి బాధపడుతుందంటే, "హే! ఇట్లా ఉండకూడదు" అని అనటానికి వీల్లేదు. అలాగే ఒక తండ్రి దే ఆర్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ కోసమే వచ్చారు. వచ్చినప్పుడు ఓహో! ఇలా ఉంటుందా? తండ్రి యొక్క బాధ ఎలా ఉంటుందా? తల్లి యొక్క బాధ ఎలా ఉంటుందా? తల్లి తత్వం బాధ ఎలా ఉంటుందా? ఒక స్త్రీమూర్తి బాధ ఎలా ఉంటుందా? అనేది అవగాహన ఆ పురుషుడికి గత జన్మల్లో తన అనుభవాన్ని స్వీకరించి ఆమెను అర్థం చేసుకోవడానికి లేదా అతన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కొనసాగింపులే. ఇవన్నీ లెర్నింగ్‌లే. ఓకే. ఆ విధంగా మన స్వీయ మానసికమైనటువంటి ప్యాటర్న్స్ మార్చుకుంటూ ఉంటాము. ఆల్టర్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఎవ్రీడే ఎన్విరాన్మెంట్‌లో కూడా ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. లెర్నింగ్ కోసమే వచ్చుతున్నాము. ఎన్ని జన్మలు మార్చుకుంటున్నా, వేషధారణలు మార్చుకుంటున్నా, ఒక్కొక్కసారి ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని పాయింట్. ఈ రియలైజేషను ఓకే. దిస్ రియలైజేషన్ హౌఎవర్ షుడ్ గో హ్యాండ్ టు హ్యాండ్ విత్ ఎ డీప్ ఇన్‌ట్యూషనల్ నాలెడ్జ్ ఆఫ్ కేపబిలిటీస్ ఆఫ్ ఇన్నర్ సెల్ఫ్. అంటే నీ అంతర్గత శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఈ జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం. చిన్న పిల్లలు ఒక చిన్న బొమ్మను పెట్టుకొని అమ్మలాగా ఆట ఆడుకుంటూ ఉంటారు. అంటే ఆడపిల్లలు అనుకుంటే కొంతమంది పిల్లలను గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆ పిల్లలు ఆడపిల్లలా, మగ పిల్లలా అనేది. వాళ్ళు ఆ యొక్క అనుభవాన్ని పొందడం కోసమే వాళ్ళు ఆ ఆటలు ఆడుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్
ఇ అంటే ఇట్ ఈస్ ఎ సింబాలిక్‌గా మనం చెప్పుకోవటమే. ఎనీహౌ ఇట్ ఈస్ అంటే ఏంటి మన ఇన్నర్ కెపాసిటీలో అన్నీ నిగూఢమై ఉన్నాయి. దీస్ 2 ఫ్యాక్టర్స్ టుగెదర్ కెన్ రిలీజ్ యూ ఫ్రమ్ ఎనీ డిఫికల్టీస్ దట్ యూ హావ్ అరైజ్డ్ ఇన్ పాస్ట్ లైఫ్స్. గతంలో నువ్వు కొన్ని ఇబ్బందులు పడుంటావు. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం అప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవడానికొచ్చావు. అధిగమించడం కోసం వచ్చావు. అప్పుడు ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ విల్ బిగిన్ టు చేంజ్ విత్ ద రియలైజేషన్. అప్పుడేమవుతుంది? నీ నీ రియలైజేషన్ వల్లనే, నీ అవగాహన శక్తి వల్లనే ప్రతిదీ ఎక్కడ మొండిగా నువ్వు ప్రవర్తించవు. కరెక్ట్‌గా ఉంటావు. పర్ఫెక్ట్‌గా ఉంటావు. ఎవరిని అంటే ఎవరిని తప్పు పట్టవు. జడ్జిమెంట్ చేయవు. రియలైజేషన్ ఉంటే. రియలైజేషన్ లేకపోతే ఇంకా నువ్వు యూ ఆర్ అండర్ లెర్నింగ్ అనే పాయింట్ మీద నడుస్తుంది. ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విల్ బిగిన్ టు చేంజ్. ఎందుకంటే మొత్తం చేంజ్ అవుతుంది. పద్ధతి మార్పులు చెందుతుంది. అంటే పరిణితి చెందే కొలది, పక్వం అయ్యే కొలది, పరిపక్వం అయ్యే కొలది మనలో అద్భుతమైన మార్పులనేవి సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల, మానసిక ఎదుగుదల అనేది వేగవంతమవుతుంది. కాబట్టి జన్మలు అవసరం. స్త్రీగా తీసుకోవాలి, పురుషుడిగా తీసుకోవాలి. స్త్రీ జన్మ తర్వాత పురుష జన్మ తీసుకోవాలి. పురుష జన్మ తర్వాత స్త్రీ జన్మ తీసుకోవాలి. లేదా నేను అంటే అది మన ఎంపిక. ఎంపిక ఎవరు అక్కడ బలవంతంగా రుద్దరు. లేదు నేను వరుసగా స్త్రీ జన్మను తీసుకుంటానంటే అది బోర్ కొట్టేస్తుంది. అంటే అలా ఉంటుంది. కాబట్టి అప్పుడు అటు కొంచెం, ఇటు కొంచెం ఉంటుంది. ఓకే. ఇన్నర్ లాజిక్ ఏంటంటే కరెంట్ రిలేషన్‌షిప్స్ చూద్దాం. కరెంట్ అంటే ఇప్పుడు వర్తమానంలో ఉన్న మన సంబంధ బాంధవ్యాలు, మన వైఖరి, మన అనుభవాలు. దీన్ని మనం గమనిస్తే ఇఫ్ ఇన్ వన్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హేటెడ్ వుమెన్. ఈ జీవితంలో ఒక స్త్రీ అంటే ద్వేషం. అప్పుడేమవుతుంది? యూ మే వెరీ వెల్ బీ ఏ వుమెన్ ఇన్ నెక్స్ట్ లైఫ్. స్త్రీని ద్వేషించే పురుషుడు నెక్స్ట్ జన్మలో ఇమ్మీడియేట్‌గా నో టైమ్ అనమాట. స్త్రీగా జన్మించి తీరాల్సిందే. లా ఆఫ్ అట్రాక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ ఎవరు బలవంతం రుద్దట్లేదు. అక్కడ ఏ కర్మ కాదు. నీ లా ఆఫ్ అట్రాక్షన్. స్త్రీని ద్వేషిస్తే ఆ స్త్రీ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నువ్వు స్త్రీ జన్మ తీసుకుంటావు. ఓన్లీ ఇన్ దిస్ వే వుడ్ యూ బి ఏబుల్ టు రిలేట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వుమన్‌హుడ్. స్త్రీతత్వం అంటే ఏమిటి అనేది తెలుస్తుంది. అండ్ దెన్ యాస్ ఎ వుమెన్ ఫేస్ దోస్ యాటిట్యూడ్స్. ఒక స్త్రీగా పడేటువంటి కష్టాలేమిటి? ఇబ్బందేమిటి? అనేక సమస్యలేమిటి? అనే దాన్ని అవగాహన చేసుకోవడానికి వస్తాడు. దోస్ యాటిట్యూడ్స్ దట్ యూ యువర్ సెల్ఫ్ హాడ్ అగైన్స్ట్ వుమెన్ ఇన్ ద పాస్ట్. అవే యాటిట్యూడ్స్. ఆ స్త్రీ ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు నువ్వు అదే ప్రవర్తన ఎందుకు నేను ఆమెను ద్వేషించాను తెలియక. ఇప్పుడు నువ్వు అదే అదే స్త్రీ వేషం వేసావు లేదా స్త్రీ జన్మ తీసుకున్నావు. అప్పుడు పూర్వం ఏదైతే నువ్వు ఆ లక్షణాలను నువ్వు ద్వేషించావో అవే లక్షణాలు నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటావు. అప్పుడు అర్థమవుతుంది. ఓహో! ఎవరిని మనం ఇలా ఉన్నప్పుడు ఇలా అన్నానా? ద్వేషించానా? కానీ నేను అదే స్థితిలో నేనిప్పుడు జీవిస్తున్నానా? అన్న అవగాహన, ఆ జ్ఞానం కోసం మనకి ఈ జన్మల పరంపర నడుస్తుంది. ఓకే. ఇప్పుడు జబ్బు పడిన వాళ్ళ మీద, ఇప్పుడు ఒక స్త్రీ జన్మ, పురుష జన్మ అయిపోయింది గదా! ఇప్పుడు జబ్బు పడిన వాళ్ళ మీద. ఇప్పుడు ఎవరైనా జబ్బు పడితే వారి మీద ఏమాత్రం కనికరం లేకుండా, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మాటాడితే ఏం జరుగుతుంది? యూ మే దెన్ బీ బోర్న్ విత్ ఏ సీరియస్ డిసీజ్. భయంకరమైన వ్యాధి, తీవ్రమైన వ్యాధి, ప్రమాదకరమైన వ్యాధి తీసుకొని మళ్ళా జన్మ తీసుకోవాలి. అగైన్ నౌ ఎందుకని? నువ్వు ఎంచుకుంటావు అది. లా ఆఫ్ అట్రాక్షన్. అందుకోసమే అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవ చ అని ఎవ్వరిని ఏ పరిస్థితుల్లోనూ, ఏ కండిషన్‌లోనూ నువ్వు ద్వేషించడానికి వీలు లేదు. ద్వేషించావా నువ్వు మళ్ళా తిరిగి ఆ జన్మ తీసుకొని వారు పడిన కష్టము, అయ్యో! ఇలా ఎంత కష్టపడ్డారా? అన్న వివేకం కోసం మళ్ళా తిరిగి ఆ కష్టాలను నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. జబ్బు పడిన వారి పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా అనేక ఇష్యూస్ ఉంటాయి. ఈ ఒక్క ఇష్యూయే కాదు అనేక ఇష్యూస్ ఉంటాయి. నో ఎగ్జిస్టెన్స్ ఈస్ చోసన్ ఫర్
one reason only, but would also serve many other psychological experiences. నీ సైకాలజికల్‌గా అనేక మార్పులు రావాలి. నీకు మానసిక పరిణితి చెందాలి నాయనా. మానసిక పరిణితి చెందుతూ ఉండాలి. అందుకోసం నువ్వు ఖచ్చితంగా ఎవరి అంటే సీరియస్ జబ్బు ఉన్న వారిని ద్వేషిస్తూ వచ్చి అట్లా, ఇట్లా అని అనేక రకరకాలుగుంటాయి. మన ఇళ్లల్లో మనకు సరిగమలు మనకు తెలుసు. అవన్నీ ఇలాంటివి ఉండుంటే యూ హావ్ టు టేక్ సచ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అలాగే క్రానికల్ ఎగ్జిస్టెన్సీ ఉంటుంది. అంటే సీరియస్ ఇల్‌నెస్ ఉంటుంది. ప్రమాదకరమైనది ఇప్పుడు ఏమవుతాడో ఏమిటో అనే గందరగోళం ఉంటుంది. దాన్ని మనము నిర్దాక్షిణ్యం ఇస్తే మళ్ళా ఆ జన్మ తీసుకోవాల్సొస్తుంది. అలాగే క్రానికల్ ఇల్ ఉంటుంది. అంటే అంటే క్రానిక్ అయిపోయింది. అంటే ఇంక మొండి రోగం ఉంటుంది. అలాంటి ఎగ్జాంపుల్ అంటే మైట్ ఆల్సో బి ఏ మెజర్ ఆఫ్ డిసిప్లిన్. ఇక్కడ అస్సలు కీ మొదలవుతుంది. ఎందుకు క్రానికే అప్పుడు పితామహ పత్రి సారు నాకు బాలేదండి జ్వరమొచ్చిందండి అంటే, "ఎందుకు రోగం తెచ్చుకున్నావు? ఎందుకు తెచ్చుకున్నావు జ్వరాన్ని?" అని అంటారు. అంటే ఇక్కడ చూడండి ఆ జ్ఞానం ఎందుకు అలా ఆయన అన్నారనే దానికి ఇక్కడేంటంటే, ఎగ్ మైట్ ఆల్సో బి ఏ మెజర్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ఉందండి. క్రమశిక్షణ. ఆ డీపర్ ఎబిలిటీస్ దట్ యూ ఇగ్నోర్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ గుడ్ హెల్త్. పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి, ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణ ఉండాలి అనేవి నువ్వు ఇగ్నోర్ చేసావు. ఆ ఇగ్నోర్ చేసిన దాని ఫలితం ఆ మొండి రోగంగా మారిపోయింది. రోగం సింప్టమ్స్ వచ్చినప్పుడు చిన్న పాముని పెద్ద కర్రతో కట్టాలంటారు. సింప్టమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఎరుక లేదు, అవేర్ లేదు, జాగ్రత్త లేదు. అది పెద్ద మొండి రోగంగా మారిపోతే కారణం ఎవరు? నీ క్రమశిక్షణ లేదు. ఆరోగ్య క్రమశిక్షణ నీ పట్ల నీకు శ్రద్ధ లేదు. క్రమశిక్షణ లేదు. చూడండి ఎలా ఉందో. క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణ నేర్చుకోవడానికి మళ్ళా రోగమొస్తుంది. రోగం ఎందుకొచ్చిందంటే అది. పర్ఫెక్ట్‌లీ హ్యాపీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ది సర్ఫేస్ ఇప్పుడు ఇంకో పాయింట్ ఆఫ్‌కోర్స్ నిన్న కొంచెం విషయంలో ఇదే పాయింట్ మనం అలా చెప్పుకున్నాం. ఊపర్ శర్వాని అందర్ పరేషాన్. పర్ఫెక్ట్ లైఫ్ ఉంది. కానీ లోపల వెలితి ఉంది. ఇలాంటి పర్సనాలిటీ. ట్రూ హ్యాపీ ఎగ్జిస్టెన్స్ హౌఎవర్ ఈస్ డీప్లీ సాటిస్ఫైయింగ్ వన్ దట్ వుడ్ ఇంక్లూడ్ స్పాంటేనియస్ విజ్డమ్ అండ్ స్పిరిచ్యువల్ జాయ్. అంటే నీకు కావాల్సిన జ్ఞానం, నీకేది కావాలి? నాకు ఈ జ్ఞానం కావాలి అంటే అప్పటికప్పుడే స్పాంటేనియస్‌గా నీకు దొరుకుతుంది. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అంటే ఆఫ్‌కోర్స్ ప్రీవియస్‌గా ఈ మెడిటేషన్ నాకు రాకపోవడం ఆహ్, మ భగవద్గీతను ఎక్కువ ఫాలో అవుతుండేవాడిని. అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ భగవద్గీత ఓపెన్ చేసినప్పుడు ఒకే ఒక శ్లోకం కనపడేది. ఒకే ఒక శ్లోకం. ఇంకా వేరేది ఏది కనపడదు. అదేంటో తెలీదు. ఆ పుస్తకంలో ఏమైనా బుక్ మార్క్ పెట్టామా? లేదా ఏదైనా పెట్టామంటే లేదు. అదే తెరవాలన్నా లేదు. అశోచానన్వశోషస్థం ప్రజ్ఞావాదాంచ భాషే గతాసూనగతాసుంచ నానుశోచంతి పండితాః అని వచ్చేది. అది ఏడవకపోవడం దాని గురించి ఎడుతున్నావురా ఎదవా అని. అంటే అక్కడ స్పాంటేనియస్ విజ్డమ్ అనేది మనకొస్తుంది. ఆ స్పిరిచ్యువల్ జాయ్. ఓహ్! కరెక్టే కదా! నేను ఈ ఈ అక్కర్లేని దాని గురించి ఇప్పుడే నేనెందుకు పొద్దున్నే ఆలోచిస్తున్నాను? ఎందుకు ఈ విధంగా ఫీల్ అవుతున్నాను? అన్న అవేర్‌నెస్ స్పాంటేనియస్ విజ్డమ్ అనేది అప్పటికప్పుడే నువ్వు ఏదో బుక్ ద్వారానో, మెసేజ్ ద్వారానో ఏదో ఒక దాంట్లో నీకు వస్తుంది. ఐయామ్ నాట్ సేయింగ్ ఇన్ అదర్ వర్డ్స్ ద సఫరింగ్ నెసెసరీలీ లీడ్స్ టు స్పిరిచ్యువల్ ఫుల్‌ఫిల్‌మెంట్. అంటే బాధలు లేకపోతే భవిష్యత్తు లేదు అని మనకి చెప్తూ ఉండేటువంటి ఒక బుక్ ఒకటుంది. ఓషో గారిది. అండ్ ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇక్కడ స్పిరిచ్యువల్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం ఇల్‌నెస్ యాక్సెప్ట్ చేయాలా? చేసుకోవాలా పర్పస్ అనే దానికి ఇట్స్ నాట్ ద కేస్. ఇల్‌నెస్ ఈస్ ఇంకా జబ్బులకి కారణాలు ఏమిటి? అంటే డిసిప్లిన్ లేకపోవటం ఒకటి. అజ్ఞానము, సోమరితనం వలన కూడా రోగాలొస్తాయి. అజ్ఞానము, తర్వాత లేజీ మెంటల్ హ్యాబిట్స్. లేజినెస్ అంటే తర్వాత చేద్దాంలే నిర్లక్ష్యం. అంటే ఆ ఇగ్నోరెన్స్. తర్వాత మెంటల్ హ్యాబిట్స్ లేజినెస్. వాయిదా వేయటం. సచ్ ఏ డిసిప్లిన్ మే బి అడాప్టెడ్ టు సోమరితనం. హౌఎవర్ బి సర్టెన్ పర్సనాలిటీస్ హూ మస్ట్ టేక్ స్ట్రాంగ్ మెజర్స్ విత్ దెమ్‌సెల్వ్స్ బికాస్ ఆఫ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. దాన్ని ఆ క్రమశిక్షణను నేర్పించే దానికి జబ్బులొస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ఓవరాల్ ప్యాటర్న్
relationship within lives, and yet this does not mean that you travel through various existences with the same limited and familiar number of friends and acquaintances, merely altered like actors with a change of face or costume. అంటే ఈ జన్మలో ఇంతమంది ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే జన్మలో అదే ఫ్రెండ్, అదేం లేదు. అంటే వేషధారణ మార్చినట్టు, వేషాలు మార్చినట్టు రకరకాల పరిస్థితులు, రకరకాల సంఘటనలు, రకరకాల వ్యవహారాలను మనం తీసుకొని మన భూమి మీదకి వస్తూ ఉంటాం. అలాగే గ్రూప్ ఇండివిడ్యువల్స్‌గా కూడా మనం అనేక జీవితాలను అనుభూతి పొందుతూ ఉంటాం. బృంద ప్రజ్ఞ అట్లాంటివి ఉంటాయి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు, ఇక్కడ నేను రోజు వైస్ చెప్పేస్తున్నాను. అక్కడ జన్మల వైస్ చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏ రోజుకి ఆ రోజు దినదిన ప్రవర్ధమానం అవ్వటానికి నీకు అవకాశాలున్నాయి. వినియోగించుకోకపోతే, the point I want to make this, that the opportunity for the development and knowledge is a present at this moment. అది నేననేది. ఎట్ దిస్ మొమెంట్, ఈ క్షణంలో, వర్తమాన క్షణంలో నువ్వు అభివృద్ధి కావడానికి, జ్ఞానాభివృద్ధి కావడానికి, అలాగే దినదిన అభివృద్ధి అవ్వడానికి నీకు అవకాశాలున్నాయి ఈ లైఫ్ టైమ్‌లో. అలాగే ఈ మూమెంట్‌లో, ఈ లైఫ్ టైమ్‌లో. యాజ్ ఇట్ విల్ ఎవర్ బీ, ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఇఫ్ యూ ఇగ్నోర్ డే బై డే ఆపర్చునిటీస్, రోజువారీ నీకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ డే, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ మార్నింగ్. సో యూ హ్యావ్ టు డూ, నీకు కావాల్సినవి నువ్వు వాయిదా వేయకుండా, నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానం అవుతూ అవకాశాలున్నా ఇగ్నోర్ చేస్తే డెవలప్మెంట్ నో వన్ కెన్ ఫోర్స్. ఎవరు బాబు నాయనా, బాగుపడు నాయనా, చదువుకో నాయనా, జ్ఞానం తెచ్చుకో నాయనా, సాధన చేయి నాయనా, అభ్యాసంలో తీసుకురా నాయనా, ఎవడు చెప్పడు. ఎవడి గోల వాడిదే, ఎవడి పరుగులు వాడివే, ఎవడి జీవితం వాడిదే. నోబడి no one can force you to accept and utilize great abilities. ఆఖరికి నీకు గొప్ప శక్తులున్నాయి. మరి మరణించిన తర్వాత కూడా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు వర్తమాన జీవితంలో ఉపయోగించుకోవచ్చు. మరణించిన తర్వాత అంటే మనం సమాధానం వచ్చేస్తుంది. మనసు టెక్కలది. ఎబిలిటీస్ ఆఫ్టర్ డెత్ ఆర్ బిట్వీన్ లైవ్స్. అనేక జన్మల పర్యంతం నీకు కావలసిన జ్ఞానమంతా, సర్వస్వము ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి. వాడుకోవడంలోనే ఉంది. అది అక్కడున్న విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ద టీచర్స్ ఆర్ దేర్ ఇన్ ఆఫ్టర్ డెత్ ఎక్స్‌పీరియన్స్. ఆఫ్టర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ కోసం కూడా నీకు టీచర్స్ ఉన్నారు. బట్ దేర్ ఆర్ ఆల్సో టీచర్స్ హియర్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్ నౌ. ఇప్పుడు ఉన్నారు టీచర్స్. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు రేపు టీచర్స్ ఉంటారులెండి. సమస్య లేదు. నువ్వు శరీరంలో ఉన్న టీచర్స్ ఉంటారు, శరీరంలో లేకపోయిన టీచర్స్ ఉంటారు. ఇప్పుడు శరీరం లేని 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 వ్యక్తే మనకు టీచర్‌గా ఇక్కడ చెప్తున్నాడు అసేత్ అనే ఆయన. మరి ఏంటిది? టీచర్స్ ఉన్నారు. నువ్వు నేర్చుకోవడానికి అవకాశాలున్నాయి, నేర్చుకో. అది అక్కడ పాయింట్. ఇంకో పాయింట్. ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నాం. ఫ్యామిలీలో నలుగురున్నారు. ఈ లైఫ్‌లో ఒకరంటే ఒకరు పడిచావు. లేదా సమ్ ఫ్యామిలీస్ టుగెదర్ ఇన్ పర్టిక్యులర్ లైఫ్, నాట్ బికాస్ ఆఫ్ గ్రేట్ అట్రాక్షన్, ఏదో ఆకర్షణీయంగా వాళ్ళు లేరు, ప్రేమలో లేరు, లేదా గత జన్మలో ప్రేమలో ఉండి ఇక్కడ అట్రాక్ట్ అవ్వలేదు. బట్ ఫర్ ది ఆపోజిట్ రీజన్స్. ఏమిటి ఆపోజిట్ రీజన్స్? ఫ్యామిలీ మే బి కంపోజ్డ్ దెన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ హూ డిస్‌లైక్డ్ ఈచ్ అదర్ ఇన్ ద పాస్ట్ అండ్ కమ్ టుగెదర్. గత జన్మల్లో ఒక ఫ్యామిలీ ఏమి ఒకరంటే ఒకరు పడి చావదు. అలాంటి వారు ఈ జన్మ ఎలాంటి జన్మ తీసుకుంటారయ్యా అంటే, ఒకరి మీద ఒకరు అమితమైన ప్రేమ అంటే ఏంటో చూపించుకోవడానికొస్తారు. క్లోజ్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అనే దాని కోసం వస్తారు. వర్క్ చేయాలక్కడ. కామన్ గోల్. కుటుంబం అంటే ఏమిటి? ఎంత సన్నిహితంగా, అంతకుముందు కుటుంబం ఏంటి? విధ్వంసం చేసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఈ జన్మ ఏం చేసుకున్నారు? కుటుంబం అంటే ఏమిటి? ఎంత సాన్నిహిత్యంగా ఉంది? ఎంత ప్రేమగా ఉండాలి? ఎంత చక్కగా ఉండాలి కుటుంబం అంటే? ఒక కుటుంబ సభ్యులంటే ఒకరి మీద ఒకరు ఎంత ఆసక్తిగా ఉండాలి? ఎంత అనురక్తిగా ఉండాలి? ఒకరిని ఒకరు ఎలా ప్రోత్సహించుకోవాలి?
అనే దాని కొరకొస్తారట. చూడండి. గతంలో కొట్టుకు చచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇలా వస్తారు. ఒకరంటే ఒకరు పడిన వాళ్ళు ఈ విధంగా ప్రేమ కోసం వస్తారు. ఇది కామన్ గోల్. లెర్న్ టు అండర్‌స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. ఒకరిని ఒకరు అవగాహన చేసుకోవడం. అంటే నేను చెప్పిందే కరెక్టు. నువ్వే వినాలి. లేకపోతే నువ్వు సరైన వాడివి కాదు. ఇట్లాంటి వాళ్ళంతా మళ్ళీ తిరిగి జన్మలో ఎత్తాల్సిందే. అందరూ సరైన వాళ్ళే. ఎవరు తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. హమ్ కిసీ సే కమ్ నహీ. ఎవడికి తక్కువ కాదు. ఎవడు ఎక్కువ కాదు. అందరూ గొప్పే. ఊరికే చెప్పరు పితామహ పత్రిజీ. ఇది ఇక్కడ ఉన్న విషయం అన్నమాట. ఆ ప్రాబ్లమ్‌ని వర్కౌట్ చేయడం కోసం వస్తారు భూమి మీదకి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెస్ట్‌లుంటాయి. ఒక కాంటెస్ట్ గురించే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. అలాగే జాయింట్‌లీ ఈచ్ జనరేషన్ హాస్ ఇట్స్ ఓన్ పర్పస్. జనరేషన్ ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం నేర్చుకోకపోతే నేర్చుకోవడం కోసం ఆ జనరేషన్ మళ్ళా రీజనరేట్ అవుతుంది. ఇన్ దిస్ టు పర్ఫెక్ట్ ఇన్నర్ నాలెడ్జ్. ఇలా ఉండాలంటే నీ అంతరంగ జ్ఞానం ఎంత పరిపక్వత కావాలి అంటే ఇలా రాపిడి జరిగితేనే జరుగుతుంది. అంటే అభ్యాసం చేసి, అభ్యాసం కూసు విద్య అని నువ్వు అనేక జన్మల నుంచి నేర్చుకుంటూ ఉన్నావు. ఎక్కడ ఇది తక్కువ లేదు నాయనా. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఏడవకు. నీ కథ నువ్వే, నీ ఏడుపు నీదే, నీ నీదే, నీ ఆకలి నీదే, నీ పరుగు నీదే. నీ 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 నువ్వు ఉద్ధరించుకో. ఇది ఇక్కడ కీ పాయింట్. టు మెటీరియలైజ్ యాస్ ఏ ఫెయిత్‌ఫుల్లీ యాస్ పాసిబుల్ అవుట్‌వర్డ్ ఇంటు ద వరల్డ్. నీ అంతరంగ జ్ఞానం, అపారమైన జ్ఞానం ఎంతో విశ్వసనీయంగా, ఎంతో విధేయతగా నీకు అట్ యువర్ సర్వీస్ బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. నీకు కావాల్సినవన్నీ వనరులన్నీ నీకు సమృద్ధిగా ఉన్నాయి. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్. నీకు కావాల్సినవన్నీ నీకు అందుబాటులో ఉన్నాయి. దాన్ని వినియోగించుకొని బయట ప్రపంచంలో హాయిగా ఉండు. అది అక్కడ పాయింట్. ద చేంజింగ్ ఫిజికల్ సీన్ త్రూఅవుట్ ద సెంచరీస్ యాజ్ యూ నో దెమ్ రిప్రజెంట్ ద ఇన్నర్ ఇమేజ్. అండ్ ఏ విధంగా పూర్వం నుంచి ఏ విధంగా అభివృద్ధి పదంలో మనిషి ఎదుగుతూ ఉన్నాడు అనే పాయింట్ నుంచి పూర్ అక్కడ తన పూర్వ జ్ఞానాన్ని ఇన్నర్ ఇమేజ్‌ని ఎలా మార్చుకున్నాడో ఔటర్ ఇమేజ్ ఆ విధంగా తయారైంది. నీ లోపల ఏది పెట్టుకున్నావో బయట అదే జరుగుతూ ఉంటుంది. పరిణితి పెట్టుకో. ఇరుక్కోకు జీవితంలో. మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లో అంతకుముందు ఫ్యామిలీ రిలేషన్‌షిప్ అనేది పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అనే దానికి ఇంత సింపుల్‌గా ఇలా ఉంటదిరా నాయనా మళ్ళీ మళ్ళీ నువ్వు రావాల్సొస్తుంది. దీపం ఉండంగానే ఇల్లు చక్కగా పెట్టుకో అంటే నువ్వు మళ్ళీ ఇంకో జన్మ దీనికోసం నేర్చుకోవడానికి కోసం ఇంకోసారి రావాలా? అక్కర్లేదు. ఇప్పుడే ఒకవేళ ఓకే. రాంగ్ అయింది. మేక్ ఇట్ కరెక్ట్. సింపుల్ అన్నమాట. ఇది ఈ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్ అనేక జన్మల నుంచి ఈ మనుషులు ఈ విధమైన ప్రవర్తన నియమావళిని నేర్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి అది కథ. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ లెర్న్ అబౌట్ యువర్ ఓన్ పాస్ట్ లైఫ్స్ దో ఇట్ మే బీ హెల్ప్‌ఫుల్ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ దట్ యూ chose ద సర్కమ్‌స్టాన్సెస్ ఆఫ్ యువర్ బర్త్ దిస్ టైమ్. అంటే ఏంటంటే జస్ట్ ఓదార్పు యాత్రే. ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ లెర్న్ అబౌట్ యువర్ ఓన్ పాస్ట్ లైఫ్స్. నీ గత జన్మల నుంచి నువ్వు నేర్చుకున్నావా? అవసరం లేదు. నీ గత జన్మల నుంచి నువ్వేమి దాని గురించి ఏమి వర్రీ కానక్కర్లేదు. అయితే ఇట్ మే బీ హెల్ప్‌ఫుల్ ఇఫ్ యూ అండర్‌స్టాండ్. అర్థం చేసుకుంటే చాలు. గత జన్మలో నువ్వు కొనసాగింపు కాదు. నువ్వు అర్థం చేసుకున్నావు. ఆ జ్ఞానాన్ని వినియోగించుకుంటే చాలు. యూ చోసెన్ ద సర్కమ్‌స్టాన్సెస్ ఆఫ్ యువర్ బర్త్. అప్పుడు అర్థం చేసుకొని నాకు పూర్వజన్మలో నేను ఇలా సరిగ్గా లేదు కదా! దాన్ని ఇప్పుడు నేను నేర్చుకోవడానికి ఎంచుకుంటావు. అది పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ లైఫ్ నౌ కేర్‌ఫుల్లీ. ఇప్పుడు వర్తమాన జన్మ ఉంది కదా! ఈ వర్తమాన జన్మ విషయంలో నువ్వు ఏ విధంగా నేర్చుకున్నావు? ఏ విధంగా ఉన్నావు? అనే కీ పాయింట్. అక్కడ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే.
ఛాలెంజ్ థట్ యూ హావ్ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్ విల్ బికమ్ అపరెంట్. అంటే ఛాలెంజెస్ ఎంచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఈ ఛాలెంజెస్? నాకు ఎందుకు ఈ సమస్యలొచ్చినాయి? ఈ విధంగా నేనెందుకున్నాను? అని నువ్వు పరిశీలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఈజీ టు డూ బట్ ఇట్ ఈస్ విత్ ద గ్రాస్ప్ ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్. ఎవరి వ్యక్తి తన తన స్వీయ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉంటే ఈ ఈ ఇబ్బందులెందుకొచ్చినాయి? ఈ ఛాలెంజెస్ ఎందుకొచ్చినాయి? అంటే నేను గత జన్మలో నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఈ అవాంతరాలొచ్చినాయి. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. ఈ పాయింటు. ఇప్పుడు మనం కంప్లెయింట్ చెప్తాం. వాడు వింటలేదు మాట, వీళ్ళు వింటలేదు మాట, లేకపోతే అలా ఇలా అని. నువ్వు గత జన్మలో ఈ సమస్య ఎదుర్కొన్నావు కాబట్టి ఈ సమస్య మళ్ళీ తిరిగొచ్చింది. ఇప్పుడైనా వివేకవంతంగా దాన్ని దాటి అవతలికెళ్ళాలి. నువ్వు కంప్లెయింట్ చెప్పడానికి రాలేదు నువ్విక్కడికి. అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికొచ్చావు. ఈ కీ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇఫ్ యూ రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద హేటెడ్, అది కీ. అప్పుడు నువ్వు ద్వేషాన్ని వదిలేస్తావు. రిలీజ్ అవ్వాలక్కడ. రిలీజ్ అయితే ఏమవుతుంది? దెన్ ఆటోమేటిక్‌లీ రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది సచ్ రిలేషన్‌షిప్ ఇన్ ద ఫ్యూచర్. ఇంక భవిష్యత్తులో నువ్వు మళ్ళా దానికోసం ఎళ్ళక్కర్లేదు. లేదంటే రిపీటెడ్ ద సీన్. ఆ ఏడుపుగొట్టు సినిమాలు మళ్ళీ యేసుకుంటానే ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉండాలి. మళ్ళీ మళ్ళీ మొత్తుకుంటూనే ఉండాలి. ఎక్కడ నేర్చుకునేదిలే. నేర్చుకో నాయనా! ఇప్పుడు నీకు సమస్యలు ఎదురవుతున్నాయంటే గత జన్మల్లో నేను వదిలేసి వచ్చాను. లేకపోతే గత జన్మల్లో నీ వ్యవహారం చేసొచ్చాను. ఇప్పుడు నేను వాటి నుంచి నేర్చుకోవడానికి కోసం వచ్చాను. నేర్చుకోవాల్సింది పోయి ఇంకా మళ్ళా నువ్వు సమస్యలని కంప్లెయింట్ చేస్తున్నావంటే సమస్యలు కావు. పరీక్షలంటే నీ టాలెంట్‌ని బయటకి తీయడానికే. అంతేగాని యుద్ధం చేయడానికి కాదు. నీ లోపల ఉన్న సామర్థ్యం ఉంది నీ లోపల. ఆ సామర్థ్యాన్ని వాడుకోలేదు. కాబట్టి ఇప్పుడు సమస్యొచ్చింది. కాబట్టి నువ్వు దాని గురించి కూల్‌గా ఉంటే నువ్వు చేయవలసింది చేస్తే అది సరిపోతుంది. అంతేగాని ఫైటింగ్ చేయడం కాదు. సో, భవిష్యత్తులో మళ్ళా అలాంటి జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. మళ్ళా అలాంటి రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కంప్లెయింట్లు వస్తున్నాయనంటే పూర్వం నువ్వు డిస్కంటిన్యూ చేసావు లెర్నింగ్. ఇప్పుడు మళ్ళా వచ్చినాయి. వచ్చినాయంటే మళ్ళా ఆ సమస్యల గురించి నువ్వు కంప్లెయింట్ చెప్తున్నావంటే నేర్చుకోవడానికి ఇంకా లేదు. నాకు పిల్లలు రాస్తూ ఉంటారు నంబర్‌లు 1, 2, 3, 4, 5 నంబర్ వదిలిపెట్టి 6 నంబర్ రాస్తారు. ఎందుకు? అక్కడ వాళ్ళు మిస్ అయ్యారు. మిస్ అయిన దాన్ని మళ్ళా అభ్యాసం చేయాలి. మళ్ళా మిస్ అయ్యేటప్పుడు మళ్ళా ఎగైన్ ఈ జన్మలో కూడా నువ్వు మిస్ అయితే మళ్ళా వచ్చే జన్మలో కంటిన్యూ అవుతావా? అది అక్కడున్న పాయింట్. నాలెడ్జ్ అలాగే ఇంకో పాయింట్. నీ బ్యాక్‌గ్రౌండు నోయింగ్ యువర్ రీఇన్కార్నేషనల్ బ్యాక్‌గ్రౌండ్. నేనెందుకు పుట్టాను అని గత జన్మ నాకు తెలుసుకోవాలి ఉంది. ఎందుకు పుట్టానో కాదు. గత జన్మలో నేనేం చేశాను అని ఆ బ్యాక్‌గ్రౌండ్ కావాలని తెలుసుకోవటం అనేది ఇప్పుడు నీ ట్రూ నేచర్, నీ వర్తమాన స్థితి ఏ విధంగా ఉంది అనేది నువ్వు తెలుసుకోకుండా, ఇప్పుడు నీ స్థితి ఏమిటో నువ్వు తెలుసుకోకుండా, గత జన్మ తెలుసుకోవడం వలన ఉపయోగం లేదు. యూజ్‌లెస్ అంటున్నాడు ఆయన సేత్. యూజ్‌లెస్. యూ కెనాట్ జస్టిఫై ఎందుకని అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే, నా గత జన్మ వలన నేను ఈ జన్మలో ఈ విధంగా ఉన్నాను అని చెప్పి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా, గత జన్మ మీద నేరం ఆరోపించి నువ్విప్పుడు సోమరిపోతుగా ఉండడానికి పనికొస్తుంది. అందుకోసం యూజ్‌లెస్. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ దేనికోసం వచ్చావు? ఏం నేర్చుకోవడానికి వచ్చావు? ఇప్పుడు సమస్య వచ్చిందంటే నేర్చుకోవడానికి కోసం వచ్చావు. ఓహో! అంతేగాని సమస్య వచ్చిందని ఏడవటం కోసం కాదు. ఎంత లౌక్యంగా, ఎంత హాయిగా నువ్వు జీవించాలనే దాని మీదకి నేర్చుకోవడం కోసం వచ్చావు. అది అక్కడ నా పాయింట్. సో, యూ కెనాట్ జస్టిఫై ఆర్ రేషనలైజ్ ప్రెజెంట్ సర్కమ్‌స్టాన్సెస్ బై సేయింగ్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఐ డిడ్ ఇన్ పాస్ట్ లైఫ్. దట్ ఈస్ ద స్టూపిడిటీ. గత జన్మలో నేనేదో చేశాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. మూర్ఖత్వం. ఇప్పుడు నీ కెపాసిటీ ఉంది. నీ సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అది చెయ్యి. ఇప్పుడు ఏడవాల్సింది ఏడు. గత జన్మ గురించి ఏడవకు. అంటే ఇంక ఇలా చెప్పుకోవాల్సొస్తుంది ముతక భాషలో చెప్పుకోవాలంటే. సో, ఇంకో కీ పాయింట్ ఏంటంటే, యూ కెనాట్ సే ద పూర్ ఇది ఇంకొక విచిత్రం. అందరూ జన్మలు ఎంచుకొనొచ్చారు. వాడు పేదరికాన్ని ఎంచుకొని వచ్చాడు. వాడు చావాల్సిందే. నేను వాడికి హెల్ప్ చేయను అని అనకూడదు. అలా చేస్తే గనక మళ్ళా వాడు ఏ సమస్యలు ఎత్తుకున్నాడో, ఆ సమస్యలు అని అనుభవించడం కోసం మళ్ళా జన్మ ఎత్తాల్సి వస్తుంది.
అదొక కీ పాయింట్. ఇంకొక కీ పాయింట్ ఇలా మనం చెప్పుకున్నటువంటి ట్విన్స్ అనే పాయింట్ గురించి రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అలాగే ధైర్యవంతులనే పాయింట్ రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, ఇట్ షుడ్ నాట్ బి ఎ లాంగ్ వీడియో. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్, యూ కెన్ క్వెషన్ మీ. కర్మ సిద్ధాంతం అనుకోవచ్చా సరే? కర్మ సిద్ధాంతం అనేది దాన్ని ఎలా అంటే, ఇది కర్మ సిద్ధాంతం ఏం గాదు. అంటే మనోళ్ళు ఆ టైటిల్ పెట్టారు. సిద్ధాంతం అనేసరికి నా కర్మ ఇలా ఉంది అని చెప్పేసి వాయిదా వేయడం కోసం కాదు. లెర్నింగ్ కోసమే. కర్మ ఈస్ నాట్ ఫర్ పనిష్మెంట్. ఇట్ ఈస్ డోంట్ డూ ఇట్ అగైన్ అనే దాని కోసం. డోంట్ డూ ఇట్ అగైన్ అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఇప్పుడు నువ్వు ఈ ఈ విధమైన రీఇన్‌కార్నేషన్స్‌లో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఎందుకు చెప్తున్నారు అనంటే భయపెట్టడానికి కోసం కాదు. లేదా ఇప్పుడు నువ్వు అవగాహనతో నువ్వు దినదిన ప్రవర్ధమానం అవ్వటం కోసమే. అనుకో ఇట్లా మనకు దానికి లేబులేయకుండా అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. లేదా ఎక్కడ మళ్ళా కర్మ అనే పదం అనేది హెవీ లోడెడ్. అందుకోసమే బుద్ధుడు కర్మ అనే పదాన్ని వాడడు. ఆత్మ అనే పదం వాడడు. దేవుడనే పదాన్ని వాడటం. ఈ 3 పదాలు బాగా దుర్వినియోగమైనయి మొత్తం భారతదేశంలో. కాబట్టి అనుకున్నా నష్టమేం లేదు. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్ అనే పాయింట్‌కి రావద్దు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. అట్ అవర్ డిస్పోజల్. ఈ క్షణంలో, వర్తమాన క్షణంలో మన డిస్పోజల్‌లో ఉంది. వాటెవర్ ద కర్మ ఇట్ ఈస్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా మేడం. అది అట్లా ఉన్న పాయింట్. ఓకే. గతంలో చేసిన వాటిని కూడా మనం తుడిచివేయడానికి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మనం ఫేస్ చేసాం. ఫేస్ చేసినప్పుడు ఏంటి? ఇప్పుడు సమస్య గురించి కాకుండా అవగాహన శక్తిని ఏ విధంగా పెంచుకోవాలనేది. కాకపోతే ఏంటంటే మన మెంటల్ ఫోకస్ అంతా వర్తమాన సమస్య మీదే దృష్టి ఉంటుంది. సో, గతంలో నేను ఆ లెర్నింగ్ నేర్చుకోలేదు. నేర్చుకోవడానికి ఇప్పుడొచ్చాను. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకొని వాట్ ఈజ్ నౌ, వాట్ ఈజ్ నెక్స్ట్ అనే పాయింట్ మీద వస్తే హ్యాపీగా ఉంటాం. అదే అక్కడున్న పాయింట్. ఓకే. రీచ్ అవ్వలేదా? ఐ ఫీల్ యూ అండర్‌స్టాండ్ ఆర్ నాట్? ఓకే మాస్టర్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థాంక్ యూ అండి ఆల్ ది మహతి గారు అండ్ ఉమ గారు. విజిబుల్‌గా ఉన్న మాస్టర్స్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థాంక్ యూ. ఇఫ్ ఎనీబడీ హావింగ్ అనదర్ క్వెషన్? యెస్ సార్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ఆహ్, విల్ మీట్ అగైన్. రేపటి ఓకే. థాంక్ యూ.